అమరావతిలో మహిళల్ని వేశ్యలుగా వర్ణించిన వ్యక్తుల్ని, సాక్షి మీడియాలో వర్ణించిన వ్యక్తుల్ని కృష్ణరాజు అనే ఒక పనికిమాలిన ఒక జర్నలిస్టు, అలాగే మరి ఒకప్పుడు ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యక్తికి ఇచ్చాడు. ఆయన ఇంటి పేరు కొమ్మినేని, ఆయన ఒంటి పేరు శ్రీనివాసరావు, కొమ్మినేని శ్రీనివాసరావు గారికి మరి ఆ పదవి కూడా ఇచ్చారు. మరి ఒకప్పుడు విలువలు ఉండి అది చూసి పదవి ఇచ్చుంటారు, తర్వాత వలువల్లాగా విలువలను కూడా ఆయన వదిలేసినట్టున్నాడు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు వారు ఫోటోల్ని, తమని అవమానించిన వారి ఫోటోల్ని చెప్పుతో కొట్టారు. ఇప్పుడు దానికి శ్రీమాన్ సజ్జల గారు ఏమన్నారంటే, రాక్షసులు పిశాచాలు కూడా, రాక్షసులు పిశాచాలు ఇలాంటి పనులు చేస్తాయి ఏమో, వాళ్ళు కూడా చేయలేరేమో, ఇదంతా కలిపిన ఆ సంకర జాతి ఏమో అంటారు. బహుశా ఆ సంకర జాతి వాళ్ళు కాబోలు. ఇది ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు. నేను చూసినట్టే చెప్తున్నా. ఇదంతా మరి సంకర జాతి వాళ్ళే కాబోలు. ఒక ఆర్గనైజ్డ్గా కమ్ముకొస్తూ చేస్తున్నారు. అక్కడ ఆయన చిన్న భాషా చతురత వాడాడు, మాకు మావత్తు ఇచ్చాడు. ఆయన ఆంతరంగం ఏంటో ఎవరికైనా సరే ఇట్టే అర్థమవుతుంది. మరి ఆ కమ్ముకొస్తున్న వారిని అక్కడ అన్ని రకాల కులాల వారు ఉన్నారు, మిడిల్ కాస్ట్ వారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. రెడ్లు కమ్మవారి కన్నా ఎక్కువ శాతం ఉన్నారు. మరి ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ మాట అన్నారు? లేదు, కొందరిని స్పెసిఫిక్గా ఉద్దేశించినట్టు. మరి ఆయన కూడా ఒకప్పుడు జర్నలిస్టు. మరి ఆయన భాషా సౌరభాన్ని ఎదజల్లుతూ మరి ఆ రకంగా మాట్లాడారు తెలియదు. కానీ ఇక్కడ సజ్జల గారికి ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను ఈ మీడియా ద్వారా. ఏమిటంటే, మరి గతంలో నాకు అప్పటి ప్రభుత్వానికి, అంటే మరి ఇతను ప్రభుత్వంలో కూడా ముఖ్య సలహాదారు, అప్పుడు నాకు అప్పటి ప్రభుత్వం చేస్తున్న ఎన్నో ఆగడాన్ని నేను ప్రశ్నించినందుకు 2020 సమ్వేర్ అరౌండ్ ఏప్రిల్ అనుకుంటాను, ఏప్రిల్ నెలలో అప్పుడే కరోనా స్టార్ట్ అయినప్పటికీ అన్ని గ్రామాల్లో, నా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో, నా నియోజకవర్గం అప్పుడు ఉండి కాదు, నర్సాపురం పార్లమెంట్లో ఆల్మోస్ట్ అన్ని మేజర్ గ్రామాల్లో, కొన్ని చిన్న గ్రామాల్లో కూడా, ఆఖరికి ఇక్కడ ఉన్న వాండ్రం చెన్నూరు కదా, ఆ వాండ్రంలో కూడా అప్పటి వైసీపీ నాయకులతో నా ఫోటోలకి చెప్పులతో కొట్టించిన వ్యక్తులు వాళ్ళకి వాళ్ళు రాక్షసులు పిశాచాలు అని అనుకుంటే వాళ్ళ ఇష్టం. అప్పుడు కూడా నేను వీళ్ళంతా రాక్షసులు పిశాచాలు సంకర జాతి వాళ్ళు అని నేను పొరపాటును కూడా మాట్లాడు. వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలకి వెన్నుపోటు పొడవటాన్ని ప్రజలకు చూపిస్తున్న సాక్షి గొంతు నులిపేసి దాంట్లో ఉన్న సీనియర్ జర్నలిస్టులను అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తే ఇక మేము చేసే తప్పులు ఎవరు మాట్లాడరు, ఎవరు చూపించరు అన్న క్రమంలో ముందుకు వెళ్తున్నారు. ఇవన్నీ కాకుండా కొమ్మినేని వయసు చూడట్లేదు. ఆయన చెయ్యని తప్పుని ఈరోజు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి లోపల పెడితే ఇది ఈ రోజుతో పోయేది కాదు. మీరు పెట్టిన ఈ విత్తనం మహావృక్షమై మీ అందరినీ కూడా ముంచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పచ్చ మీడియాకి ఎప్పుడూ బూతులు మాట్లాడటం, బూతులు టెలికాస్ట్ చేయటమే అలవాటు. ఇది గతంలో మనం చూసాం. సాంబశివరావు గారు ఎంత ఘోరంగా మాట్లాడతారు, ఎంత నీచంగా మాట్లాడతారో ఈ రాష్ట్ర ప్రజలు సెల్ ఫోన్లు ఉన్న వాళ్ళు యూట్యూబ్ కొడితే అర్థమవుతుంది మీకు. అలాగే మూర్తి గారు ఏ విధంగా వాళ్ళు వైఎస్ఆర్సీపీని అటాక్ చేయడానికే మాట్లాడి వల్గర్గా మాట్లాడించడం మనం కళ్ళారా చూస్తున్నాం.
అసలు అంతెందుకు బీజేపీ నాయకుడిని విష్ణువర్ధన్ రెడ్డిని టీడీపీ నాయకుడు కొలికపీడి TV5లో చెప్పు తీసుకొని కొట్టాడు. మరి కొట్టించింది ఎవరు? రాధాకృష్ణ గారా, మూర్తి గారా? వాళ్ళ మీద ఎందుకు కేసు లేదు? ఎందుకు బిఆర్వి నాయుడు క్షమాపణ చెప్పలేదు? ఏబిఎన్లో ఎన్ని వల్గర్ స్టోరీలు, ఎంతమంది మహిళల జీవితాన్ని నాశనం చేసే విధంగా మినిస్టర్స్ అని లేదు, ఎమ్మెల్యేలని లేదు, జగన్ గారి వైఫ్ అని లేదు, వాళ్ళ అమ్మ విజయమ్మ అని లేదు. ఆఖరికి ఎంత సిగ్గుచేటంటే షర్మిల గారి గురించి బాలకృష్ణ ఇంట్లో నుంచి సోషల్ మీడియా ఐటీడీపీ గతంలో ఎంత వల్గర్ గా ఆమె మీద ట్రోల్ చేస్తే ఏడ్చి కంప్లైంట్ ఇచ్చింది. అలాంటి వాళ్ళకి ఈరోజు సపోర్ట్ చేస్తూ జగన్ గారు, భారతి మేడం క్షమాపణ చెప్పాలి అంటే ఈ రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. తప్పు చేయని మన కొమ్మినేనిని అరెస్ట్ చేయడమే కాకుండా ఏ తప్పుడు మాటలు ప్రసారం చేయని సాక్షి ఆఫీసుల మీద దాడి చేస్తుంటే వాటిని ఖండించదు ఈ షర్మిల గారు కానీ ఈ రేణుకా చౌదరి. ఇంతమంది ఆడవాళ్ళని రేప్ చేస్తున్నారు, నరికేస్తున్నారు, అలాంటి వాళ్ళ గురించి మాట్లాడరు ఒక ఆడవాళ్ళ ఉండి. కానీ జగన్ గారు, భారతి మేడం గారి గురించి మాట్లాడాలంటే ఒంటికాలతో వస్తారు. ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతి మేడం కానీ ఏ రోజు ఏ ఆడపడుచు గురించి తప్పుగా మాట్లాడిన దాఖలాలు లేవు. జగన్ గారైతే ప్రతి ఆడపడుచుని ఒక తల్లిలాగా, ఒక అక్కలాగా, ఒక చెల్లిలాగా ఎంత అభిమానంగా భావించి వారికి మంచి చేయాలన్న ఆలోచనతోనే మహిళలకి గౌరవాన్ని పెంచే విధంగా, వాళ్ళు ఆర్థికంగా ఎదిగే విధంగా, రాజకీయంగా ఎదిగే విధంగా 5 సంవత్సరాల కాలంలో ఆయన పరిపాలించి సంక్షేమాన్ని అందించారో ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటి గొప్ప వ్యక్తిని టార్గెట్ చేసి ఈరోజు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే రక్తం మరుగుతుంది. చాలా తప్పు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. మీరు చేసే తప్పులు ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకు చేయాల్సిన సంక్షేమం అభివృద్ధి చేయకుండా గాలి కొదిలేసి ఈరోజు ప్రతిపక్షం అనేది లేకుండా చేసి ఈ రాష్ట్రాన్ని అమ్మేసి పారిపోదాం అనుకుంటున్నారేమో. ఈరోజు రైతుల్లో చైతన్యం వచ్చి రోడ్డు మీదకి వచ్చారు, టీచర్స్ లో చైతన్యం వచ్చి రోజు రోడ్ల మీద తిరుగుతున్నారు ధర్నాలు చేసుకుంటూ, వాలంటీర్స్ రోడ్డు మీదకి వచ్చారు, మహిళలు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చారు. మీ పరిపాలనలో ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చి మీ మీద ధర్నా చేస్తున్నారు. మీ ప్రభుత్వం ఫెయిల్యూర్, అరాచక ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని రోడ్డెక్కి ఈరోజు మీరు వద్దు అని డౌన్ అంటున్నారు. వాటిని సరిదిద్దుకోవడానికి ట్రై చేయండి. ఇప్పటికైనా మహిళల రక్షణ మీద, మహిళా సంక్షేమం మీద దృష్టి పెట్టండి.